చోడవరం సబ్ జైల్ ఖైదీలు పరార్. చోడవరం సబ్ జైల్ నుండి ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో 2 రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపిన విధంగా పరారయ్యారు. బెజవాడ రాము మరియు నక్కా రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లోని జైల్ వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పారిపోయిన ఖైదీలు. ఈ ముద్దాయిలు బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు. నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసి కేసులో జైలు నిందితులు. నేను సబ్ జైల్లో వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి నాపైన పూర్తయినట్టు ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కలిపి వచ్చి ఆ ముద్దాయి నాపైన చూసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాను కదా, హ్యామర్ తీసుకుని నాపైన అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడితో ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ ఉంటారు కదండి, మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకడు ఉన్నారండి. కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేసాడండి. ముద్దాయిల పేర్లు ఏమైనా తెలుసా మీకు? ఒకడు నక్కా రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రాము. అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి? డ్యూటీలో నలుగురు గార్డు, సూపరింటెండెంట్ గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసుకురాలి. అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా, అక్కడికి రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తల్లితే అప్పుడు వదిలేడు. ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా? తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి. ఓకే. అసలు ఫ్యాన్ ఊరి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అయితే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది. అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి, అది తీసి తాళాలు తీసుకుని వచ్చేటప్పటికే టైం అయిపోయింది. షార్ట్లో చేశాడు. సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి శాసనసభ్యుల రికమెండేషన్ జరిగినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాంతాల కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం లేకుండా మీకు ఇచ్చినటువంటి వ్యవస్థను తీసుకున్నటువంటి శ్రీకారం వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యలో ప్రత్యేకంగా బదిలీల కోసం అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి మరింత పారదర్శకంగా టీచర్ల కోసం ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన ప్రీతమ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటే విద్యార్థులకి టీచర్ అనే వ్యక్తి తల్లిదండ్రుల పాత్ర. ఎందుకంటే పిల్లవాడు ఎక్కువ సమయం మీ దగ్గర గడుపుతారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మీ దగ్గర ఉన్నారు. ఉదయం పేరెంట్స్ దగ్గర ఉండేటువంటి సమయం మార్నింగ్ 3 అవర్స్, మళ్ళీ పడుకునేంత ఉన్నటువంటి 4 గంటలు చెప్తే ఎక్కువ సమయం మీ దగ్గరే ఉంటారు. మీ దగ్గర ఉన్నటువంటి అటాచ్మెంట్ వారిని మీరు సత్ప్రవర్తన నడిపించిన అవసరం ఉంది. ఒకప్పుడు పిల్లవాడు చదువుకోకుండా దులాయిగా మారిపోయి ఉండే పరిస్థితులు ఉంటే ఈరోజు దుర్వ్యసనాలకు అలవాటైనటువంటి పరిస్థితులు వచ్చాయి. చిన్న పిల్లలు కూడా ఈరోజు మనం మత్తు పదార్థాలు అలవాటు చేసే పరిస్థితి, మారుతున్నటువంటి కల్చర్. సమాజంలో కొంతమంది ఆదాయాలకు అలవాటు పడేటువంటి వాళ్ళు ఆ ఆదాయాల ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులు సైతం పాడు చేసే పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి వాటిని గమనించి శుద్ధిమెత్తగా పిల్లల్ని మీరు సక్రమైన పద్ధతిలో నడిపించాలంటే గురుతర బాధ్యత కొత్తగా ఉపాధ్యాయులు ఇంతకుముందు అటువంటి బాధ్యత మీ మీద లేదు. అటువంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు మీకు ఎదురు తిరుగుతారు. ఆ సమయంలో ఫ్రస్ట్రేషన్తో మీరు చేంజ్ చేసుకోవటాలు మందలించడం ఉన్నాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీకున్నటువంటి మీలో చాలా మంది, మీలోనే కాదు వేదిక మీద అందరూ ఆ రోజు వ్యక్తిగత దెబ్బలు తినేటువంటి పరిస్థితి
వచ్చింది. సమాజంలో మనం స్నేహపూరితంగా విద్యార్థుల్లో మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీ పిల్లలు సైతం మీరు కొట్టేటువంటి పరిస్థితులు లేదు. మనకి మార్పులు సమాజానికి అనుగుణంగా విద్యార్థులలో స్నేహభావంగా వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకొచ్చి మంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చడం బాధ్యత ఉంది. ఒకప్పుడు అత్యంత ప్రముఖంగా ప్రాధాన్యతగా ఉన్నటువంటిది ప్రభుత్వ పాఠశాలలు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు తిరిగి పునర్వైభవం కోసం కృషి చేస్తున్నారు. వారి యొక్క ఆలోచన లీడ్ స్కూల్స్, ఆ పదం విన్నటువంటి లీడ్ స్కూల్స్ అనే పదం విన్నటువంటి టీచర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చేస్తారు. లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముగ్గురు టీచర్లు పెట్టారు. వారి ఆలోచన ఆ స్కూల్ అనేది లీడ్ స్కూల్ శరీరంలో చక్కని ఆహ్లాద వాతావరణం, మంచి స్పోర్ట్స్, అదేవిధంగా అవసరమైతే స్విమ్మింగ్ పూల్ తో సహా ఆ స్కూల్లో ఉంచి మోడల్ స్కూల్స్ తీసుకొచ్చి భవిష్యత్తులో రాష్ట్రం అంతా కూడా లీడ్ స్కూల్స్ గా తీసుకురావాలని వాళ్ళ లక్ష్యం. పాఠశాలకు వచ్చిన తర్వాత ఒక మంచి తత్ప్రవర్తనతో ముందుకు రావాలని ఆలోచన. ఈ రోజు విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజనం కేసు రిజిస్టర్ అయిందని చెప్తున్నారు. ఇంతకు ముందే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆగస్ట్ 31 ఆయన చెప్పారు. ఇది ఇంత ప్రపంచం అంత దృష్టి పెట్టకముందే ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం. ఆయన కూడా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ కి సంబంధించినటువంటి గుంటూరులో స్పెషలిస్టు, పెద్ద హాస్పిటల్, ఆయన దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి సందర్భం. అప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి ఏమి మీరు దాని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు. కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలనేది మా డిమాండ్గా చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఊర్లో మంచినీరు దొరకదా అంటే అద్భుతమైన మంచినీరు దొరికింది. బోర్లలో ఏంటో తెలుసా, ఆ తురకపాలెం నుంచి సుమారుగా కొన్ని లక్షల లీటర్లు వ్యాపారం జరిగింది. ఏం వ్యాపారం తెలుసా, పెద్ద బోర్లు వేస్తారు నాబోటోడు, అక్కడ ఆ బోర్ల నుంచి ట్యాంకులకు అమ్ముతాడు. ఆ ట్యాంకులేమో గుంటూరు హాస్పిటల్స్కి, గుంటూరు హోటల్స్కి మంచినీళ్ళకి సరఫరా చేస్తారు క్యాష్తో. ఆ ఊరు అది ఒక పెద్ద బిజినెస్. భూగర్భంలో ఉన్నటువంటి నీరును తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచినీళ్ళు లేక 40 మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో ఏం కట్టడి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఈ విధంగా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శానిటేషన్ లేదు. శానిటేషన్ ఉంటే ఇది రాదు. ఆ వాటర్ ఎక్కించకపోతే ఇది రాదు. ఇది మా ప్రాథమికమైనటువంటి సమాచారంతో మేము కంక్లూడ్ చేస్తున్నటువంటి అంశం. లేదు భిన్నంగా ఉందంటే చెప్పమనండి. ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట శానిటేషన్ లేదని అందుకని ఇప్పుడు వచ్చిందంట. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఇలా తప్పుడు పద్ది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 14 మాసాలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లి తప్పుకోవడం అనుకోవటం సరైనటువంటి విధానం కాదు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి. వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాటర్ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలి. తాగునీరు అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి. రద్దు చేయటం ద్వారా కొంత మేరకు మళ్ళా తిరిగి ఈ వ్యాధి విపరీతం కాకుండా ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్య తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అదేవిధంగా డిఫాక్టో సీఎం ఆయన పేరేంటి లోకేష్ గారికి, మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు. అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది. మేము అపోజిషన్లో ఉన్నాం. 40% షేర్ ఉంది మాకు ప్రజా ఉద్యమాల ద్వారా. ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని
పీపీపీ మోడ్ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతా ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన, ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యులు తయారు చేసే లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలవి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలీదా చంద్రబాబు గారు? ఏ కేటగిరీ, మళ్ళీ బి కేటగిరీకి వేరే ఫీజు లక్షల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకు అసలు ఏది ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు. మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ ఉండే అవకాశం కూడా లేదు. అదొక బ్లాక్ హోల్. అక్కడికి పోతే ఏ రాజ్యాంగం పనిచేయదు. అక్కడ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవసరం కూడా పనిచేయవు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 47 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు, ఈవెందో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్, కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది. మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పేట్టు నాకు గుర్తు. మీకు గుర్తులేదేమో, మీ యొక్క న్యాయ నిపుణుల్ని, మీ లాయర్ని పిలిపించుకొని మాట్లాడండి. మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? ఇక్కడ మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోడ్లో 63 సంవత్సరాలు వాళ్ళు కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత మళ్ళా బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు? పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు, 50% వరకు పూర్తి అయినా కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా గెలిచావా? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా? కేవలం జగన్మోహన్ రెడ్డికి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర బిందువుగా మారావు. నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి వస్తే పారిపోతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బ్లూ మీడియా నాయకుడు నువ్వు. ఈరోజు కూడా కొన్ని వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, గోబల్స్ ప్రచారం చేస్తున్నావు. ఏదైతే 6 సూత్రాల పథకాన్ని అమలు చేసి సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎన్డీఏ కూటమి ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దానికి కూడా వక్ర భాష్యం చెబుతున్నావు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో 70% పైగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని గమనంలో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైపోయారు వీళ్ళంతా? నిన్ను ఎందుకు అసహించుకుంటా ఉన్నారు? నీ పెత్తనం ఏంటి? బహుశా నేను అనుకుంటున్నాను నువ్వు వైసీపీ కార్యాలయానికి త్వరలోనే తాళాలు వేయిస్తావని అనుకుంటా ఉన్నాం. కేసుల మీద కేసులు వస్తూ ఉన్నాయి, దోపిడీ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నీ అంతటా నువ్వే చెప్పావు, బ్యాంక్ అకౌంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేసినకుండానే మేము కంపెనీలు పెట్టాము, నడిపామని. అంటే అర్థం ఏంటి? నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు, నీ దోపిడీని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. ఒక్కొక్కరు జైలు పాలైపోతూ ఉన్నారు. నీ అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టించిన అధికారులంతా కూడా ఇవాళ పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది.
రాజ్యాంగేతర వ్యక్తి శక్తిగా ఎదిగిన నువ్వు ఇసుక మాఫియాలో కానీ, మద్యం మాఫియాలో కానీ, మైనింగ్ మాఫియాలో కానీ ఏ విధంగా రొల్లుకున్నావో వాస్తవం ఇది. ఇవాళ నువ్వు చెయ్యని నేరం, ఘోరం ఏమైనా ఉందా రాష్ట్రంలో? ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఉన్నాయి అన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఏ కేసులు అవి? మర్డర్ కేసులా, రేపు కేసులా, దోపిడీ కేసులా? నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టావు, అయ్యే కేసులు. అంతకుముందు చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏంటి? ఒకటైనా రుజువు చేయి. కనీస నింద మోపి దాన్ని రుజువు చేసే శక్తి నీకు లేదు. భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు చెబుతా ఉన్నావు. ఏ కేసులు అయి చెప్పండి, కేసు వైజ్గా ఒక్కొక్క కేసు నిర్ధారణకు వద్దాం.